కామారెడ్డి జిల్లా బిట్కూరు మండలంలోని కిస్టాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎన్ఆర్ఐ డాక్టర్ సునీల్ చౌదరి సుమారు 2 లక్షల విలువ చేసే డెస్క్ బెంచీలతో పాటు ఆటా సామగ్రి, స్పోర్ట్స్ యూనిఫామ్, వాటర్ బాటిల్స్, స్కూల్ బ్యాగ్స్, ఒక ప్రింటర్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని, మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. ఈ ప్రాంతంలో విద్యను అభ్యసించానని, ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు. వైద్య వృత్తిలో అమెరికాలో స్థిరపడిన ఈ ప్రాంతం అంటే ఎంతో మక్కువని, విద్యాపరంగా అవసరమైన సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. అమెరికాలో 1,00,000 మంది డాక్టర్లు రిప్రజెంట్ చేస్తుంది. దానికి బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్గా చేశాను. సో ఈరోజు ఇక్కడ కిస్టాపూర్లో రావడం నాకు చాలా సంతోషం. ప్రధాన ఉపాధ్యాయులు లతా గారు ఒకసారి కాల్ చేసి మీరు అప్పర్ స్కూల్స్కైనా మా స్కూల్స్కి ఏమి హెల్ప్ చేయగలుగుతారని అడిగారు. అప్పుడు మీకు ఏం కావాలమ్మా అని చెప్పి అడిగితే మా సంస్థ ద్వారా దీనికి హెల్ప్ చేద్దామని చెప్పి స్కూల్కి డిసైడ్ చేసామన్నమాట. సో అయితే వాళ్ళ నీడ్స్ని బట్టి గవర్నమెంట్ ఏమి ఇవ్వగలుగుతుందో అవి ఇవ్వకుండా వేరేవి ఇద్దామని చెప్పేసి డిసైడ్ చేసాము. సో అట్లా ఈ స్కూల్కి ప్రస్తుతం 150 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఏది బాగుంటుంది అనే దాన్ని బట్టి డిస్ట్రిబ్యూషన్ జరిగిందనమాట. ఇలాగే వేరే స్కూల్స్లో వాళ్ళ నీడ్స్ని బట్టి వాళ్ళకి చేస్తూ ఉంటాము. ఏకల్ విద్యాలయాలకు కూడా సపోర్ట్ చేసాము మేము సంస్థ ద్వారా. తర్వాత పర్సనల్గా కూడా చాలా కాలేజ్ స్కూల్స్కి డిజిటలైజేషను, వికారాబాద్లో ఒక స్కూల్ చేసాము. అలాగే బీర్పూర్ స్కూల్కి డిజిటలైజేషను ప్లస్ టీచర్ లాస్ట్ 6 years నుంచి టీచర్ని సపోర్ట్ చేయడం. ఇప్పుడు అట్లాగే నెక్స్ట్ వీక్ నాగర్ కర్నూలులో జిల్లా పరిషత్ హై స్కూల్లో దానికి డిజిటలైజేషన్ చేయడం జరిగింది.